విశాఖపట్నంలో ఎల్బీ నగర్లో గాజువాకలో ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన అంటే భార్యని పుట్టింటికి పంపించిండు. పుట్టింటికి పంపించిన తర్వాత తీరాలు పిలిపించుకొచ్చిండు. పిలిపించడం అపార్ట్మెంట్ల. అయితే ఆయన పేరు రవీందర్, ఆమె పేరు మోనిక. ఇద్దరు కలిసి గొడవ పెట్టుకుంటారు. అంతకుముందే 4 లక్షలు ఇచ్చినట, ఇంకా కావాలంటుందట. అంటుంటే ఇద్దరు వాదన గొడవ అవుతుంటే ఇంటి పక్కన ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ల పక్కన ఇనబడుతుంది సౌండ్ వినబడుతుంది చెప్పి గొంతుపడి బిసికి చచ్చింది. చచ్చిన తర్వాత ముక్కలు నరికి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకొంతనేమో గోను సంచుల నింపి పెట్టిండు. మళ్ళీ ఇంకొంతనేమో ఇది కాలు తలకాయ తీసుకుపోయి ఒక అడవి తీసుకుపోయి పిట్టలు పోసి పెట్టిన తర్వాత పోలీసులు పోయి లొంగిపెట్టు. ఈ నరకడం అయింది అంటే షాడిస్ గుణం. ఈ షాడిస్ గుణం ఉంది కాబట్టి ఇట్లా వచ్చింది. ఈ షాడిస్ గుణం రాకపోతే అసలు ఉండకపోవు. అది షాడిస్ గుణం ఎట్లా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దేనికి వస్తుంది అని తెలుసుకోవాలి మనం. షాడిస్ గుణం ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు అక్క చెల్లె ఉండరనుకో, వాళ్ళు సొంతం అనుకోవాలి. అక్క చెల్లె అనుకో మన సొంతం అనుకోవాలి. కొద్దిగా ఆమె పుట్టింది మనకు పుట్టింది మన సొంత ఎట్ట కొంతమంది అనుకుంటారు. అట్లా అనుకున్నాను అనుకో, రాంగ్ పోయింది కథ రాంగ్ పోయినట్టే. ఫస్ట్ ఆలోచన మార్చుకోవాలి. తప్పుడు ఆలోచన వచ్చింది అనుకో ఆలోచించొద్దు, మంచి ఆలోచన వచ్చింది ఆలోచించాలి. అట్లా ఉంటేనే కలుస్తుంది, లేకపోతే కలదు అనమాట. ఇప్పుడు బుద్ధి ఏదైనా బుద్ధి అన్నమాట. బుద్ధి ఉన్న కాడనే కర్మ ఉంటుంది. కర్మ ఉన్న బుద్ధి, కర్మ ఒకటే. అయితే ఏ బుద్ధి ఉంటే ఎన్ని బుద్ధులు అన్ని కర్మలు ఉన్నాయన్నమాట. ఆ కర్మ మనం తెలుసుకోవాలన్నమాట. కర్మ తెలుసుకుంటే లెక్క. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటి ఆలోచన మంచి ఆలోచన వచ్చినప్పుడు మంచిగా ఆలోచన, చెడు ఆలోచన వచ్చినప్పుడు చెడు అనమాట. ఇప్పుడు రాంగ్ వచ్చినప్పుడు ఆఫ్ చేయాలన్నమాట. ఆఫ్ చేస్తేనే ఈ సంఘటనలన్నీ దొంగలు, రౌడీలు, గుండాలు అన్నీ పోతాయి. తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఆలోచించొద్దు, మంచి ఆలోచన వచ్చినప్పుడు ఆలోచించాలి. అంతే.